హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. ఈ రోజు మనం కాకరకాయ గ్రేవీ మసాలా చేస్తున్నాం. ఇది చాలా సూపర్ గా ఉంటుందండి. చక్కగా ఈజీగా కూడా చేసేయచ్చు. మేమన్నీ కప్పులతో చూపిస్తున్నాము, చక్కగా ఫాలో అవుతూ చేసేయచ్చు అనమాట. కాకరకాయలు చూసారా, ఒక కప్పు తీసుకున్నాం. తర్వాత ఆనియన్స్ అంటే కొద్దిగా ఆ కప్పులో కొద్దిగా తగ్గించాం అంతే. అలాగే టమాటాలు కూడా అదే పొజిషన్, అంతా కప్పుల్లో ఉందండి. ఈ పక్కనే చింతపండు పులుసు. తర్వాత చూడండి, ఆ చిన్న ఆ కప్పుల్లో చూసారా, ఒకసారి ఇదేం చేసామంటే మనం కొబ్బరిని మిక్సీలో వేసి పేస్ట్ చేసామండి. ఆ చిన్న దాంట్లో సగానికి చేసాం. ఆ పక్కది పెరుగు, తర్వాత ఆయిల్ అండి, తర్వాత బెల్లం తీసుకున్నామండి. తర్వాత వచ్చేటప్పటికల్లా కారం అండి, తర్వాత వచ్చేటప్పటికి పసుపు, తర్వాత అల్లం అండి. అల్లం ఏంటంటే చక్కగా తురుముకున్నామండి. తర్వాత గరం మసాలా, ఉప్పు. ఇక కాకరకాయ గ్రేవీ మసాలా ప్రిపేర్ చేసేద్దామా? ఇప్పుడు చూడండి, అలాంటి చిన్న గిన్నె తీసుకొని దాంట్లో ఏం చేస్తారంటే మనం కట్ చేసుకున్న ఆ కాకరకాయ ముక్కలు వేయండి. దాంట్లో చింతపండు పులుసు, ఇది కుక్కర్లో పెట్టేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేయండి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి చాలు. కాకరకాయ ముక్కల్ని కుక్కర్లో బాగా మెత్తగా మాత్రం రాకూడదు, గుర్తుపెట్టుకోండి. బాగా మెత్తగా రాకూడదు. 2 విజిల్స్ లేదా ఒక విజిల్ వచ్చిన తర్వాత కాసేపు ఉంచి తీసేయండి. పొయ్యి మీద పాన్ పెట్టుకున్నాము, హీట్ అయింది. ఆయిల్ వేద్దాం. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదండి, అవి ఏ పొజిషన్ చూడండి. ఇంకొద్దిగా చూడండి, అలా రావాలన్నమాట. అంటే బాగా మెత్తగా అలా ఉడకకూడదు, అలా ఉండాలన్నమాట. చూసారు కదా, వెరీ గుడ్. ఆయిల్ హీట్ అయిందండి. అల్లం, కలిపేసేయండి. ఆనియన్స్, ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు కూడా చూసారు కదా ఎలా కట్ చేసుకున్నామో. ఆనియన్స్ ఎప్పుడు కూడా మనం చేసే రెసిపీని పెట్టి కట్ చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. చూడండి, ఉల్లిపాయలు ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత పసుపు, తర్వాత కారం, ఒకసారి కలిపేసేసుకొని అంతా టమోటాలు వేసేయండి. ఏమంటే టమాటాలు తరుక్కున్నప్పుడు ఆ పైన మొదలు ఉంటాయి చూసారా, పచ్చి పచ్చిగా, అవి లేకుండా చూసుకోండి. వాటితో కలిపి వేస్తే ఏమవుతుందంటే కూరలో అక్కడక్కడ ఉడకనట్టుగా కనపడుతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత తీసేద్దామండి. చూడండి, ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని, ఈ పాన్ పెడితే కనుక అలా అడిగేమంటుందండి. తర్వాత ఇప్పుడు కాకరకాయ మనం ఉడికించుకున్నాం కదా, ఆ కాకరకాయ ముక్కలు వేయండి. ఒకసారి కలిపేసుకోండి. ఏ కర్రీలో అయినా సరే గరం మసాలా ఎప్పుడు వేయాలో అప్పుడు వేస్తేనే టేస్ట్ వస్తుంది. పెరుగండి, ఇప్పుడు సాల్ట్. దేని తర్వాత ఏది వేయాలో అదే వేయాలండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. అందుకోసమే చక్కగా ఫాలో అవ్వాలి వీడియో. చూడండి, అలాగా ఒక 1 మినిట్ అలా ఉడికిన తర్వాత ఏం చేస్తారు అంటే బెల్లం వేసేయండి. చాలా మంచి టేస్ట్ వస్తుందండి. అస్సలు కాకరకాయ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా చేసి పెట్టండి, ఎంత బాగా వస్తుందో, ఎంత టేస్ట్గా ఉందో మీరే చెప్తారు. ఇంకా మన కొబ్బరి పేస్టు, గరం మసాలా ఉందండి. నేను గరం మసాలా ఎప్పుడు వేయాలో చెప్తాను. గరం మసాలా అండి ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మంచి గరం మసాలా వాడండి. హోమ్ మేడ్ అయితే ఇంకా బెటరు. సో గరం మసాలా హోమ్ మేడ్ చేసి ఎలా ఉంటుందో పెట్టమంటే అది కూడా వీడియో పెడతానండి నేను.
మీరు అన్ని చక్కగా చేశారు, పాళ్ళన్నీ చూశారు, కారం చూశారు, ఉప్పు చూశారు, పర్ఫెక్ట్గా చేశారు. కానీ కూర కానీ ఎందుకు టేస్ట్ రావట్లేదు తెలుసా మీకు? కేవలం గరం మసాలా వల్ల. గరం మసాలా వేసే కర్రీస్లో మీరు అంత పర్ఫెక్ట్గా చేసినా టేస్ట్ రాకపోవడానికి కారణం ఏంటంటే గరం మసాలా సరైంది కాకపోవటం. గుర్తుపెట్టుకోండి. కొబ్బరి పేస్ట్ అండి. ఇప్పుడు చాలా మంది కూడా అనుకుంటారు, అబ్బా అంతా చక్కగా చేశాను, ఏమైంది అనుకుంటారు. అసలు గరం మసాలా ఆ ఫ్లేవరు టేస్ట్ లేనిది వేస్తే ఇక ఆ కర్రీ ఎక్కడి నుంచి వస్తుంది టేస్ట్, సరైన గరం మసాలా కాకపోతే? సో గరం మసాలా కూడా ఎలా చేయాలి, ఎంత టేస్ట్గా చేయాలి అన్న విషయం కూడా, గరం మసాలా కూడా మీకు ఇంట్రెస్ట్ అయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చేస్తానండి. ఇప్పుడు గరం మసాలా మనం ఎంతో ఇష్టపడి చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళి లైన్లో నుంచొని వెయిట్ చేసి తినే హోటల్స్లో క్వాలిటీ వాడతారు. అంటే ఇలాంటి గరం మసాలా వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు హోమ్మేడ్ వాళ్ళు చేస్తారండి. వాళ్ళు ట్రెడిషనల్గా వాళ్ళు చేసి చక్కగా దాని దగ్గరుండి కలుపుతారు. అందువల్ల ఆ టేస్ట్ వస్తుంది. అంతమంది మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి మరి తినడానికి కారణం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న కారణాలు అన్నమాట. చూడండి, ఈ కర్రీ గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. బెల్లం అంటే తీపి అంటే ఇష్టపడతానుకోండి, కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర అలా బాగా కలిపేసుకొని కొత్తిమీర చల్లుకోండి. కాకరకాయ గ్రేవీ మసాలా సూపర్గా టేస్ట్ ఉంటుంది. చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేయండి. గంట వస్తే గంటను కూడా ప్రెస్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ 64 hours.